హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. జూన్ 12వ తారీఖున మనకి ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు అందుతున్నాయి. వేలల్లో మంది రాబోతున్నారు. అక్కడ దానికి సంబంధించి మొత్తం అక్కడ సెట్ అయితే చేసేసారు. అండ్ మోరోవర్లీ అందరూ వెయిట్ చేసేది ఏంటి అంటే స్టేట్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారు ఏంటి అనేది. అయితే స్టేట్ గెస్ట్గా రాబోయేది మరెవరో కాదు, చిరంజీవి. ఎస్, మీరు విన్నది నేను చెప్పింది నిజమే. చిరంజీవి స్టేట్ చీఫ్ గెస్ట్గా ఆయన రాబోతున్నారనమాట. అది కూడా చంద్రబాబు నాయుడు ఆయన స్వయంగా ఒక ప్రత్యేక ఆహ్వానం పంపించారంట. ఈరోజు సాయంత్రం 5 గంటలకి వైజాగ్కి సంబంధించి అక్కడ నుంచి అమరావతి వరకు ఫ్లైట్లో వెళ్తారంట. అయితే రేపు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అనే మాట వినడానికి ఏపీ ప్రజలు 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే గత కొద్ది రోజులుగా అయితే ఇంకెక్కువ వెయిట్ చేస్తున్నారు. అన్నిటికంటే ఎక్కువగా వెయిట్ చేసేది దేనికి అంటే పవన్ కళ్యాణ్ అనే నేను, బాలకృష్ణ అనే నేను, లోకేష్ అనే నేను అని ఈ నలుగురు ఎప్పుడు చెప్తారా, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారా ఏంటి అనేది వెయిట్ చేస్తున్నారు. ఇందులో మెయిన్ గెస్ట్గా చిరంజీవి రావడం అయితే సినీ ఇండస్ట్రీకి ఆల్రెడీ కొత్త రోజులు వచ్చేసాయి, మంచి రోజులు వచ్చేసాయని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే ఇటు సినీ ఇండస్ట్రీ డౌన్ఫాల్ ఉన్నప్పటి నుంచి చిరంజీవి ప్రతిసారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడం, ఆయనకు నమస్కరించి ప్రతిమాలు కూడా ఇవన్నీ జరిగాయి. అయితే ఈసారి ఖచ్చితంగా ఆయన చీఫ్ గెస్ట్గా వెళ్తున్నారు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే అక్కడ ఏపీలో సందడి మామూలుగా ఉండేటట్టయితే లేదు. మొత్తంగా చూసుకుంటే అయితే రేపు ఇక్కడ నుంచి వాళ్ళ సాయంత్రం 5 గంటలకు చిరంజీవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ నుంచి మనకి ప్రమాణ స్వీకారం స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ చంద్రబాబు నాయుడు, తర్వాత డిప్యూటీ సీఎం, తర్వాత ఎవరెవరు వాళ్ళ శాఖల వారీగా మినిస్టర్ల వైజ్గా కంటిన్యూ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాము రేపు ఏపీ అమరావతిలో ఎలా ఉండబోతుంది ఏంటి. అండ్ అలాగే రేపు సైన్స్ కూడా చేసే అవకాశం ఉందంట, సంతకాలు కూడా పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఫ్రీ బస్కి సంబంధించి అయి ఉండొచ్చు, మిగతా వాటికి సంబంధించి అయి ఉండొచ్చు. సో వెయిట్ చేసి చూద్దాము. రేపటికల్లా మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే అందిస్తారు. సో చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా రావడం పైన మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి.